యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరగరో వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరగరో వారి ధన్యులు, పరలోకమే వారిది. మొదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, సాతాను ప్రియలో ఖండించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను ప్రియలో ఖండించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరగరో వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరగరో వారి ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరగరో వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరగరో వారి ధన్యులు, పరలోకమే వారిది. చూడండి, ఒక విశ్వాస యొక్క ఆత్మీయ అంతస్తుల గురించి పాట రాయబడుతూ వచ్చింది. పాడతామే కానీ ఆ పాటలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ రహస్యాన్ని మనం తెలుసుకుంటూ పాడాలి. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరు అంటే పట్టువదలగా సంఘంతో ప్రార్థించాలా. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలంటే ముందు ప్రార్థించాలా. మరి ప్రార్థించాలంటే అంతకుముందు ఏం చేయాలా? 4వ వచనంలో ప్రభు దేహ రక్తము త్రాగాల, బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందాలి, ప్రార్థించాలి, ఆయన రాకడ కొరకే పోవాలి. బలలో పాలు పొందాలంటే ఏం చేయాలా? అపోస్తుల యొక్క బోధన నమ్మాలా. అపోస్తుల యొక్క బోధన నమ్మినటువంటి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి వస్తారు. పరిశుద్ధుల యొక్క సహవాసం రావాలంటే అపోస్తుల బోధన నమ్మాలా. బోధన నమ్మడం కాదు కానీ అపోస్తుల బోధన నమ్మితే పరిశుద్ధ సహవాసం, లేకపోతే పరిశుద్ధ సహవాసం కావాలంటే అపోస్తుల బోధన నమ్మాలి. కాబట్టి ఇప్పుడు మొదటిగా బోధన నమ్మాలా, 2 సహవాసంలోకి రావాలా, 3 ప్రభువులలో పాల్పొందాలా, 4 మరి సంఘంతో కలిసి పట్టువాళ్ళకు ప్రార్థించాలా, 5వది వచ్చి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. మొట్టమొదటి నుంచి అసలు ఈ 5 వచ్చినాడే, మొదటి వచ్చిన ఒకటి యాడ్ చేసినట్టున్నారు కొత్తగా. సరే, ఏదైనప్పటికి కూడా ఇప్పుడు అపోస్తుల బోధన నమ్మేవాళ్ళు ఎలా ఉంటారంటే సంఘంలో నిలుస్తారు, వాళ్ళు స్థిరంగా నిలబడిపోతారు. ఎట్లా? వాళ్ళకి ఆత్మశక్తి వస్తూ ఉంటుంది. ఆత్మశక్తి వస్తుంది కాబట్టి
సంఘంలో వాళ్ళు నిలిచిపోతూ వస్తారు. సంఘంలో ఎప్పుడైతే నిలిపోతున్నారో, సహవాసం ఉంటారో, వాళ్ళకి క్షేమాభివృద్ధి వస్తుంది. వాళ్ళకి క్షేమం ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగతంగానే క్షేమంగా ఉంటారు, అభివృద్ధిలోనికి వస్తారు. మరి ప్రభు యొక్క దేహ రక్తాన్ని తాగితే ఆయన సువార్తను కూడా ప్రకటించడానికి, ఆయన కొరకే సేవ చేసేవాడు, ఆయన మందిరపాలన చేసేవాడు, ఆత్మ సంపాదించేవాడుగా తయారైపోతూ వస్తారు. ఆ తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అంటే శైతాన్నే బంధించేవాళ్ళు. వీళ్ళు ప్రార్థించేవాడు అంటే మామూలువాడు కాదు. ప్రార్థన అంటే శైతానుడికి భయం. వాడి పాటలన్నా భయం లేదు, వాక్యం అన్న భయం లేదు, సువార్త అన్న భయం లేదు, ఆరాధన అన్న భయం, ఏది దేనికి భయపడదు. కానీ ప్రార్థన అంటే చాలు గడగడలాడిపోతాడు. అందుకనే ఎప్పుడైనా చూడదు, ప్రార్థన చేయడం మొదలుపెట్టామంటే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంట్లో కానీ, బయట కానీ, లేకపోతే శబ్దాల ద్వారా కానీ ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. అందుకనే ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ప్రభు ఆయన వస్తే నేను ఎత్తబడతాను. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలంటే అంత సులభమైన మాట కాదు. ఇన్ని అనుభవాలు గుండా మనం చూసే సంఘాలు వెళుతున్నాయా? అనేకమైనటువంటి సంఘాలు కనబడుతున్నాయి లోకంలో. వాళ్ళకి ఇన్ని అనుభవాలు అనుకున్నాయా? ఆయన రాకడ గురించి చెప్తారు, కానీ ఈ అనుభవాలు ఉన్నాయా? లేవు కదా. అందుకనే మనం కూడా అటు అనుభవాలతో, అర్థంతో పాడుతూ రావాలి. నేను ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం, తర్వాత ప్రార్థనకు వెళదాం. ఎఫెసు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో ఎఫెసు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం అందరికీ కలిసి చదువుకుందాం. 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెళుకుగా ఉండుడి. తర్వాత 20వ వచనం కూడా అందరికీ చదువుకుందాం. దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడటకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెళుకుగా ఉండుడి. చదవని లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించుగాక. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ప్రార్థన విషయాన్ని గురించి మనము వాగ్దానాల్లో ఈ మాటలే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు ప్రార్థన ద్వారానే. పసరు, గొంగళ పురుగులు, చీడ పురుగులు, వాటన్ని అనగా లోకములో శరీరాశ, నేత్రాశ, జీవడం ఇలాంటి పురుగులన్నీ కూడా మన కుటుంబాలను తినివేస్తున్నాయి. కాబట్టి అవి ఎలాగా ప్రార్థన సంపాదించుకుంటున్నామో చూస్తూ వస్తుంటున్నాం. సరే, గత కొన్ని వారాలుగా ప్రార్థన మనం ఎలాగ చేయాలనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ప్రార్థనలో మరి 7 మెట్లు ఉంటాయి. ప్రార్థనే కానీ ఆ ప్రార్థనలోనే ఒక ప్రార్థన 3 మాటల్లో 7 మెట్లు ఉంటాయి. కాబట్టి కొందరు ఒక మెట్లోనే వచ్చారు, కొందరు 2వ మెట్టుకు వస్తారు, కొంతమంది 3వ మెట్టుకు వస్తారు, ఆఖరి మెట్టుకు వస్తారు, కొంతమంది 7వ మెట్టుకు వచ్చేవాళ్ళు ధన్యులు. ముందుగానే పాటలోనే చెప్పాను కొన్ని మెట్లు మీకు. ఇప్పుడు వాక్యం ద్వారా చూడబోతుంటున్నా. ప్రార్థన మెట్లో మొట్టమొదటి ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి అన్నప్పుడు అతనికి విశ్వాసము రావాలి. అతనికి విశ్వాసం రావాలి అన్నప్పుడు అతనికి వాక్యము వినాలి. అతని వాక్యం వినాలంటే బోధించేవాళ్ళు కావాలి. బోధించేవాళ్ళు కావాలంటే దేవుడు వాళ్ళని పిలవాలి. ఎన్నున్నాయి చూడండి. సింపుల్ ఒక్క మాట. ఒక వ్యక్తి ప్రార్థించాలంటే ఏం కావాలంటే తనకు విశ్వాసం కావాలి. విశ్వాసం రావాలంటే ఏం కావాలి? మళ్ళా వాక్యం వినాలి. వాక్యం వినాలంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడ
బోధించేవాళ్ళు కావాలి. బోధించేవాళ్ళు కావాలంటే ఏం చేయాలా? దేవుడి సేవ కొరకై వాళ్ళను పిలవాలి. చూసారా పిల్లరా? అప్పుడు ఒక వ్యక్తి ప్రార్థించగలడు. మనం అనుకుంటాం మనం చేసినంత ప్రార్థన అనుకుంటా, అలా ఉండదు ప్రార్థన. మళ్ళా ఈ ప్రార్థనలో కూడా 7 రకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. మళ్ళీ అందులో కూడా ఎలాంటి ప్రార్థనలు ఉంటాయి ముందే చెప్తూ వస్తున్నాను. ఒక ప్రార్థన మనం చూస్తున్నాం. ఏలి ఎలాంటి ప్రార్థన చేస్తామని చూసాము. ఎలా మర్చిపోతున్నాను అప్పటికప్పుడే. ఆసక్తితో చేశాడు ఏలి ఆ ప్రార్థన. కాబట్టి ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన ఒకటి. తర్వాత మరి మనం ఒకటి చూస్తూ వచ్చాం. ఎలా ప్రార్థన చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. అంతకుముందు ఒకసారి ఒక విషయం చెప్తూ వచ్చాను. విసుగకుండా ప్రార్థన చేయాలి. విసుగుదల ఉండకూడదు. రెండవది ఆసక్తితో చేయాలి. మూడవది పట్టుదలతో చేయాలి. చూసారా? పట్టుదలతో మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. చూడండి ప్రియులారా, ఇలాగా మనం ప్రార్థన చేసుకుంటూ పోతే ఆఖరి మాట కూడా ఒకటి కనబడుతుంది. ఆ మాట ఏంటంటే చక్కని మాట ఉంటుంది. అది ఏమన్నాడు? నిరీక్షణతో కూడిన ప్రార్థన నిత్యమైనటువంటి ప్రార్థన. అది నిత్యము చేసినటువంటి ప్రార్థన, మెళుకు ముందే చేసినటువంటి ప్రార్థన, నీతి కలిగి చేసినటువంటి ప్రార్థన, యథార్థత ఉన్నటువంటి యొక్క ప్రార్థన. అనేకమైన మెట్లు ఇందులో ఉంటాయి మళ్ళీ అందుట్లో. అందుకనే ఈ ప్రార్థన అంశాన్ని గత కొన్ని నెలలుగా ధ్యానిస్తున్నా, బైబిల్ పఠాన్ని కూడా కొన్ని నెలలుగా ధ్యానిస్తున్నా. ఆ 3 వచనాల మీదే 3 వాగ్దానాలు జనవరిలో ప్రారంభించాము. ఇంతవరకు ఆ 3 వాగ్దానాల మీద మరి ఈ యొక్క నవంబర్ నెల వరకు ధ్యానిస్తూ వచ్చాము. డిసెంబర్ కూడా పూర్తి చేద్దాము. కొత్త వాగ్దానాలు వస్తాయి, వాటి కొరకై పెడదాం మనం. సరే, ఇప్పుడు మన అంశం ఏంటంటే ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడు, జవాబు పొందాడు. ఎడతెగ ప్రార్థన చేశారు, జవాబు పొందారు. మరి ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే పట్టుదల కలిగి ప్రార్థించడం నేర్చుకుందాం. పట్టుదల అంటే ఏంటి? ఏదన్నా ఒక విషయాన్ని పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు అది నెరవేర్చేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. దానిని పట్టుదల అంటారు. పట్టుదల అంటే ఎలాగా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పని అయ్యేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. అది పట్టుదల అంటారు. చూసారా? అందుకని పట్టుదల ఒక విశ్వాసిగా మన పట్టుదల ఎలాగ రావాలో వరుసగా కొన్ని విషయాలు మనం చూస్తూ పోదాం. మనం దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేన్ని పట్టుకుంటున్నాం, మనం దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకుంటే మనకు మేలు జరుగుతుంది, దేన్ని విడిచిపెడితే మనకు మేలు జరుగుతున్నది. అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. కాబట్టి పట్టుదలతో కూడిన ప్రార్థన ఏంటో మనం చేయకమనుపు ఈ పట్టుదల అందరికీ ఎందుకు రావటం లేదు? మనం మీకు ఒక విషయం చెప్పారు. ఎడతెగ ప్రార్థన గురించి ఒక ఉదాహరణ చెప్పాను. తవడు గురించి చెప్పాను. తవడు ఏమైపోతుంది? ఒకటేమో చక్కగా చివరి ముడే ఉంటుంది, అది అందరు ఇష్టపడతారు. కొన్ని ఒక తవడు లాగిన వెంటనే తెగిపోద్ది, మళ్ళీ ముడేసుకుంటాం, మళ్ళీ లాగిన వెంటనే ముడేసుకుంటాం. అయితే దీనికి విలువ ఉండదు, దానికి విలువ ఉంటుంది. అలాగే ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి విలువ ఉంది. ప్రభు దగ్గర విలువ ఉంది, అది మనుషుల దగ్గర కూడా కాదు. ఈ తెగిపోయేవన్నీ కూడా ప్రభు అంటాడు, ఎందుకు నీ యొక్క ప్రార్థన తెగిపోయే ప్రార్థన? ఒకసారి చేస్తావు, ఒకసారి మానేస్తావు, ఒకసారి చేస్తావు, ఒకసారి వస్తావు, రెండోసారి రావు. ఎందుకు నీ ప్రార్థన? చూసారా? అందుకనే ఎడతెగక ప్రార్థన అంటారు. పట్టుదల అంటే ఈరోజు ఇంకొక ఉదాహరణ మనం నేర్చుకున్నాం.
పట్టుదల అంటే ఏదైనా ఒక విషయాన్ని సాధించాలంటే చివరి వరకు కూడా దాని కొరకై పోరాడడమే పట్టుదల అంటారు. చివరి వరకు పోరాడడమే పట్టుదల అంటారు. ఒకనొకప్పుడు నేను ఈ యొక్క సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఇస్తున్న జాబులను బట్టి నా ఫోన్ వాడు ఏం చేశారంటే కంప్లీట్గా బ్లాక్ చేసి పడేశారు. ఆ తర్వాత నాకు యూట్యూబ్ రాకుండా, తర్వాత వాట్సాప్ లేకుండా, అసలు ఫోన్ పని చేయకుండా చేసి పడేసేసారు. మరి ఏం చేయాలి? మరి నేను పరిచర్య చేయాలా? మరి దీనిలోనే నేను పరిచర్య అనేకులకు అందిస్తున్నాను. వందలాది వేలాది మంది వాయిస్ వింటున్నారు దాన్ని. మరి నేను 4-5 షాపులు పంపించాను ఆ యొక్క ఫోన్ని. ఇది పనికిరాదు, తీసి అవతల పడేయాలని అన్నారు. ఏ షాప్కి వెళ్ళిన అదే మాట అన్నారు, ఇది పనికిరాదు, చాలా ఓల్డెస్ట్, ఇది ఇంకా నీకు ఉపయోగం లేదు అని. ఆఖరికి నా కుమారుడు కూడా ఏమన్నానంటే, ఎందుకయ్యా పాదాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉంటాం, తీసి అవతల పడేయక అని అన్నాడు. సరే ప్రార్థన చేస్తాను, పట్టుబట్టాను. దానికి నాకేమీ తెలియదు, టెక్నాలజీ ఏమీ తెలియదు. ప్రార్థన చేసి దేవుడిచ్చిన తెలివితోటి ఎంతో కష్టపడి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 15 రోజులు కాదు, నెల రోజులు పట్టుబట్టేది. అది వస్తుందా రాదా అని ఆఖరికి ఆమె సహాయం తీసుకుంటూ ఒకటి చెప్పిన తర్వాత తను నువ్వు అక్కడ పట్టుకో, నేను 2వ దానికి వస్తానని, మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు అక్కడ పట్టుకో, నేను 3వ దానికి వస్తానని చెప్పేసి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసినాడు. మళ్ళీ యూట్యూబ్ వచ్చింది, మళ్ళీ వాట్సాప్ వచ్చింది, నా పోయినటువంటి యొక్క డేటా మొత్తం వచ్చింది, పేర్లన్నీ వచ్చినాయి, ఫోటోలన్నీ వచ్చినాయి, వీడియోలన్నీ వచ్చేస్తాయి. అదే కానీ నేను నిరాశపడి ఉన్నట్లయితే అవన్నీ పోయాయి కదా. కాబట్టి పట్టుదల ఉండాలి మనుషులు ఏదైనా సరే. ఒకటి సాధించాలి అన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఎవరేమనుకున్నా, ఎవరు సనుక్కున్నా, ఎవరు కొనుక్కున్నా, ఎవరు ఏదైనా సరే నేను అనుకున్నది సాధించి తీరాల్సిందే. అయితే అక్కడ స్వార్థం ఉండకూడదు సుమా. అది ప్రభు కొరకై, ప్రభు మహిమార్థమై నేను పట్టినటువంటి పట్టు. నేనేదైతే చేస్తున్నానో దేవుని పని కొరకై, నేనేదైతే చేస్తున్నానో దేవుని మహిమ కొరకై, నేనేదైతే చేస్తున్నానో దేవుని యొక్క కార్యం కొరకై చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ పట్టుదల నీలో ఉంటుందో దేవుడు నీతో సహకరిస్తూ వస్తాడు. అదొక్కటే కాదు, ఇక్కడి నుంచి తీసేసినటువంటి మైకులన్నిటినీ బాగు చేశాను నేను. ఇక్కడి నుంచి తీసేసినటువంటి ఈ యొక్క ఫోన్లన్నిటినీ, ఈ మౌతులన్నిటినీ బాగు చేశాను. ఆ యొక్క కార్డ్లెస్ ఫోన్లన్నీ వాటిని మైకులన్నీ బాగు చేశాను. ఇక్కడి నుంచి ఏవైతే తీసి పడేశారో అన్నిటిని బాగు చేసిన ఇంట్లో హాయిగా పెట్టాను. అవసరమైనప్పుడు పెట్టేస్తాను. ఆఖరికి ఈ మాట్లాడేది కూడా పాడైపోయింది, రోడ్డు మీద తీసుకొని అది కూడా బాగు చేసి పెట్టాను నేను. అనగా ఎందుకు చెప్తున్నానంటే ఒక పట్టుదల మనకు ఉండాలి, సాధించి తీరాల్సిందే. ఎంత సమయం పట్టింది, సమయాన్ని మనం చూసుకోకూడదు, కానీ మనం అనుకున్నది సాధించాలి అనే పట్టుదల మనకు ఉండాలి. ఈ పట్టుదల మనకు రావాలి, ఈ ప్రార్థన మనకు రావాలి అన్నప్పుడు మొట్టమొదటి ఒక పట్టు పట్టాలా. ఏమిటా పట్టు పట్టాలా? రండి ఇప్పుడు ఎఫెసీయుల రాసిన పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీయుల రాసిన పత్రికలో ప్రభువా నేను పట్టుదలతో ప్రార్థన చేయాలి అన్నప్పుడు మరి ఇప్పుడు నాకు ఏమి రావాలి? ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం. చదవండి. 6వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. 18వ వచనం చూడండి. 18వ వచనం. పట్టుదల అనే మాట విన్నారుగా. అంతకుముందు వచ్చిన చూడండి ఏముందో. 16వ వచనం. ఇప్పుడు ప్రార్థన అనే దాన్ని పట్టుకోకముందు ఏం పట్టుకోవాలి మనం? ఇప్పుడు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు అంటే ఏంటి? నేను చేసే ప్రార్థనకు దేవుడి జవాబు తప్పనిసరిగా ఇస్తాడు. నేను చేసే ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సాయంకాలం ప్రార్థన కొడుకుంది.
సాయంకాలం నెట్ అయినా సరే ప్రార్థన పోవాలా అని కానీ నీకు విశ్వాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ మార్గాన్ని సరళం చేస్తాడు. చూద్దాంలే, అవకాశం ఉంటే పోదాం, లేకపోతే తర్వాత పోదాంలే అనేటటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారంటే వాళ్ళకి కార్యాలు జరగవు, వాళ్ళలో విశ్వాసం లేదు. అందుకనే ప్రార్థన చేయకమునుపు నీలో విశ్వాసం రావాలి, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అనే విశ్వాసం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ప్రార్థనను పట్టుకోముందు విశ్వాసాన్ని పట్టుకోవాలి. మరి విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రండి, విశ్వాసాన్ని పట్టుకోముందు దేన్ని పట్టుకోవాలా? రోమీయులకు రాసిన పత్రిక 12 రోమీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయము 7వ వచనం చదవండి. 10 అధ్యాయము 17వ వచనం. అది వినుట వలన విశ్వాసము కలుగును. కానీ విశ్వాసాన్ని పట్టుకోవాలంటే ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి? మళ్ళీ వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యాన్ని పట్టుకోవాలా? వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. అర్థం చేసుకోండి, ప్రార్థన అంటే మామూలు విషయాలు కాదు. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? నేను వస్తాను, అన్నీ చేస్తాను. స్నానం చేస్తాము, బట్టలు వేసుకుంటాము, శుభ్రం భోజనం చేసుకుంటాము, టీవీ పెట్టుకుంటాము, ఫోన్ చూసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. ప్రార్థన చేసుకోలేమే. ఎందుకంటే అందులో నీకు విశ్వాసం లేదు. ఎందుకు విశ్వాసం లేదు? విశ్వాసం లేడానికి 2 కారణాలు, ప్రాముఖ్యమైన 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే నీకున్నటువంటి స్థాయిని బట్టి నీకు విశ్వాసం ఉండదు. ఇప్పుడు ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోరా బాబు, నీకు పలానా మేలు జరిగిందంటే పోవయా, నాకేం చెప్తుంది, మంత్రి ఏమనుకుంటున్నాడు, ఇలాంటి వాడు పోవడం అంతమంది నా పాదాల మీద పడతాను అంటే వాడికి ఏముంది? లేదు, వాడికి విశ్వాసం లేదు. తనకున్న ఆస్తిని బట్టి, తనకున్నటువంటి హోదాని బట్టి, తనకున్న డబ్బుని బట్టి విశ్వాసం కోల్పోయినాడు. అందుకని చాలామందికి విశ్వాసం లేకుండా కారణం అంటే వారి ఆస్తి, వారి పొజిషను, వారి స్థాయిని బట్టి వారికి ఆ విశ్వాసం అనేది ఉండదు. రెండో వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఇసిగిపోతారు. ప్రార్థన చేసి 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 ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఎంతకాలం ప్రార్థన, విశ్వాసం అంతా పోగొట్టుకుంటారు. చివరి వరకు కూడా విశ్వాసం ఉంచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. చివరి వరకు విశ్వాసం ఉంచేవాళ్ళు చాలా తక్కువ మంది. అబ్రహాం విశ్వాసం 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఓపికతో పట్టాడు. మోషే విశ్వాసం 40 సంవత్సరాలు. దావీదు విశ్వాసము 40 సంవత్సరాలు. ఏది వారు సాధించాలనుకున్నారో సాధించేంత వరకు కూడా ఆ ప్రార్థనలో కొనసాగుతూ పోతూ వచ్చారు. నా ప్రియమైన సోదరులారా, విశ్వాసము మనకు ఉండాలి అన్నప్పుడు ఈ 2ని మనం జయించాలా. ఏ 2ని జయించాలా? నా అనేటటువంటి యొక్క స్థాయిని, డబ్బు కానీ ధనము కానీ ఏదైనా సరే అతి సవతల పడేయాల. రెండవదిగా ఏం చేయాలా? నిరాశ వచ్చిన పరిస్థితులకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అయితే నిరాశ పడకూడదు. ఒక గ్రామంలో 2 స్త్రీలు ఉన్నారు, యవన స్త్రీలు. 2 భర్తలు ఉన్నారు. అయితే ఆ 2 భర్తలు కూడా త్రాగుబోతులు. 2 యవన స్త్రీలు ప్రభు నమ్ముకున్న బిడ్డలు. అయితే వాటి త్రాగుబోతులు అయిపోయి డబ్బంతా కూడా వేస్ట్ చేసి ఇంటికి కొద్దో గొప్ప ఇచ్చి అనేక విధాలుగా ఇంట్లో ఇబ్బంది పెడుతుండేవాడు. అనేక రకాలుగా ఇంట్లో ఇబ్బంది పెడుతుండేవాడు. ఉండక తినక ఎన్నో విధాలుగా పాపం కష్టపడుతూ బాధపడుతూ ఆ సంసారాన్ని కొనసాగించుకుంటున్నారు 2 స్త్రీలు. ఒకే గ్రామంలో ఉన్నారు, ఒకే మందిరానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్క మనం ఒక పని చేద్దాం, మన యొక్క 2 భర్తలు తాగుబోతోళ్లే కదా,
జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు, మన కుటుంబం సరిగ్గా జరగటం లేదు, మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దామక్క అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి ప్రార్థన విశ్వాసంతో ప్రారంభించారు. చేశారు 7 సంవత్సరాలు చేశారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు జరిగినా కూడా ఏ మార్పు రాలా భర్తల్లో, కొంచెం కూడా భర్తలో మార్పు రాలా. ఇక వాళ్ళకి విశ్వాసం ఉంటుందా? జరిగిన సంఘటన వాళ్ళలో విశ్వాసం ఉంటుందా? ఉండదు. విశ్వాసం ఉండదు వాళ్ళలో. అందుకనే ఇద్దరు కలిసి మరి మాట్లాడుకున్నారు. అక్క 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తామే, ఏ మార్పు రాలేదు, ఏం చేస్తాం మరి ఇప్పుడు? పరిస్థితులు ఇలాగ ఉన్నాయక్క, ఏం చేద్దాం అని అన్నారు. సరేనా, మాకు పని చేద్దాం, ఇంకా కొంతకాలం ప్రార్థన చేసి చూద్దాం, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నమ్ముదాం అని చెప్పేసి ఇంకొక సహోదరి ఆమె ఏం చేసిందంటే ప్రోత్సాహపరిచింది. ఇద్దరు కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు. మళ్ళా కష్టపడి 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మొత్తం? 10 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఒక రోజున భర్తలు ఇద్దరు కూడా బాగా తాగి ఇంటికి వెళ్ళారు. ఆమె ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత వచ్చాడు, ఏదో తిన్న తర్వాత తిరిగాడు, పడుకున్నాడు మంచం మీద. ఆ తర్వాత ఆమె మొక్కల మీద ప్రార్థన చేసుకుంటుంది. సడన్గా ఏమైందో తెలీదు, లేచాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, ఏడవడం మొదలుపెట్టాడు. పాపాలన్నిటినీ పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, అయ్యా నేను దొంగను, అయ్యా నేను అబద్ధికుణ్ణి, నేను మోసగాడిని, నేను త్రాగుబోతును, అయ్యా క్షమించని అర్ధరాత్రిలో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు ఎలాగో చూసి నా భర్తేనా ఆశ్చర్యపోతున్నారు. నా భర్తేనా అమ్మా నన్ను క్షమించమ్మా, నేనంతా బాధ పెట్టానమ్మా, ఇప్పుడు నాకేమైందో నాకు తెలియదమ్మా, నా పాపాలన్నీ నాకు కనబడుతున్నాయమ్మా, నేను నరకానికి వెళ్తానమ్మా, నన్ను క్షమించమ్మా. అప్పుడు ఆమెకు అర్థమైంది, ప్రభు ఏం చేశాడు, నా ప్రార్థన ఆలకించాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఏం పద్మ ఎప్పుడైనా చేసావు మీ ఆయన కొరకు? చెయ్యాల ప్రార్థన. ఆ తర్వాత సంతోషం పట్టలేక ఆ రాత్రి వాళ్ళు ఇద్దరు నిద్రపోయి ఆమె ఉదయకాలమే ఈ సంగతిని ఆమెతో కలిసి ప్రార్థన చేసిన ఆమె దగ్గర కొరకాయ పరిగెత్తుంది, చెప్పడానికి కొరకాయ ఉదయాన్నే పరిగెడుతుంది. ఆమె స్నేహితురాలు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఉదయాన్నే ఈమెను కలుసుకోవడానికి వస్తుంది. వీళ్ళందరూ కలిసి రోడ్డు మీద కలుసుకున్నారు. ఏంటి ఉదయాన్నే నా దగ్గరికి వస్తున్నావు అంటే, ఏమి లేదక్క, మీకు ఒక విషయం చెప్పడానికి నేను వచ్చాను. రాత్రి నా భర్త వచ్చాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కార్చాడు, నన్ను క్షమించమని అన్నాడు, ప్రభు నన్ను ఇట్లా అట్లా అని చెప్పేసి ఎన్నో విధాలుగా గంట సేపు ఏడ్చినట్లే ఉన్నాడు అని చెప్తుంటే ఆ సహోదరి ఏం చెప్తుందంటే, అదే జరిగింది మా ఆయనకు కూడా రాత్రి, అదే జరిగింది. ఎంతకాలం ప్రార్థన చేస్తారు ఇద్దరు ఓపిక. అలాంటి యొక్క సహోదరులారా, భర్తల కొరకై వేదంతో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, పోగొట్టుకోకండి విశ్వాసము. ఆ విశ్వాసము చాలామందికి ఉండదు, పరిస్థితులను బట్టి మారిపోతూ వస్తారు, పరిస్థితులను బట్టి విశ్వాసం పోగొట్టుకుంటారు, పరిస్థితులను బట్టి అన్నిటినీ పోగొట్టుకుంటాడు. నా జీవితంలో అయితే నేను అనుభవించినటువంటి చేదైన అనుభవం లేదు, ప్రతి చేదైన అనుభవాన్ని అనిపించాను. ఎన్నో పరిస్థితులు నా విశ్వాసాన్ని పోగొట్టేదాని కొరక ఎన్ని పరిస్థితులు నా మీద వచ్చినాయో, అయితే అవన్నీ తొలగిపోయినాయి. కానీ ఆ విశ్వాసం మాత్రం నా గుండెల్లో ఈ రోజు వరకు కూడా అదే విశ్వాసంతో నిలబడి ఉన్నాను. ఏ పరిస్థితి వచ్చినా ఆయనకు అప్పగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటున్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు పట్టుదలతో ప్రార్థించాలన్నప్పుడు నీకేం కావాలని చెప్పాను? విశ్వాసం కావాలని చెప్పాను. నీకు విశ్వాసం రావాలి అన్నప్పుడు ఏం కావాలని చెప్పాను? వాక్యం వినాలని చెప్పాను. చదవండి అక్కడ మత్తయి సువార్త
25 అధ్యాయం 1వ వచనం ఏముందో చూద్దాం. అక్కడ కూడా ఒక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త చదవండి 25:1 వచనం. ఏం పట్టుకున్నారమ్మా? దివిటి పట్టుకున్నారు. ఆ పట్టుకున్న మాట గుర్తుంచుకోండి. పట్టు అనగా గట్టిగా పట్టుకుంటాం మనము. ఏమి పట్టుకోవాలా? డబ్బులు పట్టుకోవాలా? బంగారాన్ని పట్టుకోవాలా? వస్తువులు పట్టుకోవాలా? మనుషులు పట్టుకోవాలా? ఏది పట్టుకోవాలా? ఈ లోకాన్ని ఏది పట్టుకున్నా అప్పటికంతా విడిచిపెట్టాల్సిన ఒకరోజు. నీ చేతులు ఏదైతే పెట్టుకున్నావో, ధనాన్ని పెట్టుకున్నావేమో అది విడిచిపెడతావు, బంగారాన్ని పట్టుకున్నావేమో అది విడిచిపెడతావు, మనుషులు పట్టుకున్నావేమో అది విడిచిపెడతావు, ఆస్తులు పెట్టుకున్నావేమో అది విడిచిపెడతావు. ఆఖరికి మిగిలేది ఏమీ ఉండదు. కానీ వాక్యాన్ని పట్టుకున్నావా? ప్రార్థన పట్టుకున్నావా? విశ్వాసాన్ని పట్టుకున్నావా? సమస్తం మిగులుతుంది. అక్కడ సమస్తం మిగులుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఏం పట్టుకున్నారు? దివిటీలు పట్టుకున్నారు. అంటే దివిటి అంటే ఏంటి? దేవుని వాక్యంలో నీ వాక్యం నా పాదములకు. కాబట్టి వాక్యం అనే దివిటీని పట్టుకుంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడగలము. కాబట్టి మనం ఎత్తబడాలి అన్నప్పుడు ఏ దివిటి మనం పట్టుకోవాలి? ఏ వాక్యం మనం పట్టుకోవాలి? కాబట్టి ప్రియులారా, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు విశ్వాసం వస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. మనం అనుకుంటున్నాం వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు, వీళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రార్థనకి రాలేకపోతున్నారు, వీళ్ళు ప్రార్థన చూడండి. బైబిల్ స్టడీకి ఎంతోమంది వచ్చారు, మరి ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నారు? ఆ ప్రార్థనలో పట్టుదలనేది వాడికి తెలియదు. ఈరోజు పోతే ఏముంది, రేపు ముందుగా ఆదివారం పెడతాంలే. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థాయి అంతవరకు ఉంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఎదగలేకపోతున్నారు. వాళ్ళు ఎదగలేకపోతున్నారు. అందుకనే మనం అక్కడ చదివినట్టు మాటనే సమస్తమైన పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థించమని చెప్పాడు. పట్టుదలతో ప్రార్థించమని చదువుకున్న ఎఫెసీ రాసిన పత్రికలో. వాళ్ళు పరిశుద్ధులైనప్పుడు మళ్ళీ వాళ్ళ కొరకు మన పట్టుదల ప్రార్థించేది ఏంటి? ఆల్రెడీ వాళ్ళు పరిశుద్ధులు కదా, మనం వాళ్ళ కొరకు ప్రార్థించేది ఏంటి? వాళ్ళు పరిశుద్ధులే కానీ ఎదగనటువంటి పరిశుద్ధులు, ఆత్మీయంగా ఎదగలేనటువంటి యొక్క పరిశుద్ధతలు, విశ్వాసం ఎదగలేనటువంటి యొక్క పరిశుద్ధులు. చూసారా ప్రియులారా, ప్రార్థనలో ఎదగలేనటువంటి పరిశుద్ధులు. అందుకని ఈ పట్టు ఎక్కడ ప్రారంభించబడాలంటే వాక్యము వినాలి. వాక్యం ద్వారా విశ్వాసం అనే దానిలో పట్టుకోవాలి. అది పట్టుకున్న తర్వాత ప్రార్థన దాన్ని పట్టుకోవాలి. ఈ ప్రార్థన పట్టుకున్న తర్వాత మరి ఒకటి పట్టుకోవాలి. చూడాలండి, అది లూకాసు వార్త 22 అధ్యాయం. లూకాసు వార్త 22 అధ్యాయంలో ఆడొకటి కూడా మనం పట్టుకోవాలి. 4వది చెప్తుంటున్నాను, ప్రార్థనలకు వెళ్ళకమనుపు అది కూడా చూసుకుందాం. 22 అధ్యాయము లూకాసు వార్తలో 22 అధ్యాయం చదవండి. 19వ వచనంలో ఏం పట్టుకున్నాడు? రొట్టె పట్టుకున్నాడు. రొట్టె పట్టుకోవాలన్న తర్వాత ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది హెబ్రోను దర్శనము. కృతజ్ఞతాస్తుతులు ఏ రోజు కంటే ఆ రోజు కాదు. ఆరాధన అంటే ఏ రోజు అంటే ఆ రోజు కాదు. ఆరాధన జరుగుతుందంటే అక్కడ బల్లొండ్ల తీరాలంతే. దానిని ఆరాధన అంటారు. ఆరాధనలో 2 భాగాలు ఉంటాయి. ఒక భాగమేమో ప్రభువును స్తుతించడము, ఒక భాగమేమో ప్రభువును జ్ఞాపకం చేసుకోవడము బల్ల ద్వారా. దీనిని సంపూర్ణమైన ఆరాధన అంటారు. మీటింగ్లు పెట్టేదను, పెద్ద పండాలు వేసేదను, పెద్ద స్క్రీన్ అవుట్ పెట్టేదను, చేయలేత్తండి ఆరాధన చేయండి, చేయలేత్తండి ఆరాధన చేయండి. ఏంటో చేసేది? వాళ్ళెవరూ చేస్తారు, వాడు తెలియనటువంటి హిందువులు చేస్తారు. వాళ్ళు ఆ రకంగా చేయలేస్తాను, అట్లా వస్తాడు, అదిగో మా మంత్రి వస్తున్నాడు చేయి ఒప్పండి, ఈ మంత్రి వస్తున్నాడు చేయి ఒప్పండి, ఆ సినిమా అట్లా వస్తాడు చేయి ఒప్పండి, అదిగో ఆ సెలబ్రిటీ వస్తుంది. ఏంటి ప్రభువు సెలబ్రిటీ చేస్తే ఏంటి? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధనలో ప్రభుని స్తుతించాలా, ప్రభు బల్ల పాలు పొందాలా, ఆ మొత్తాన్ని కలిపితే ఆరాధన కార్యక్రమం అంటారు. అది దేవుని వాక్యం యొక్క సత్యం. అది అందుకనే ప్రియమైన సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో రొట్టెను పట్టుకోకమనుకో ఏం చేస్తారు? అక్కడ ప్రార్థన జరగాలి, పరీక్షించబడాలి.
మనం పరీక్షించుకోవాలి రేపటి దినం కొరకై. ప్రభువా, ఈ వారం అంతట్లో ఎక్కడ నేను తప్పిపోయినాను, ఏ మాటలో తప్పిపోయినాను, ఏ చూపులో నేను తప్పిపోయినాను, ఏ కార్యాల్లో నేను తప్పిపోయినాను, నన్ను క్షమించు ప్రభువా. రేపు నేను నీ బలలో పాలు పొందబోతున్నాను, రేపు నేను రొట్టెలో పాలు పొందబోతున్నాను. అయ్యా, మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. నా పొరపాట్లు అన్నీ ఒప్పుకుంటున్నాను, నా దోషాలు ఒప్పుకుంటున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా విధేయత ఒప్పుకుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, అలాగ మనం సిద్ధపడి ప్రభు యొక్క బల్ల కొరకై మనం ఏం చేయాలా? అందుకొరకై ప్రభు బల్లను పట్టుకోకమునుపు దేన్ని పట్టుకోవాలా చెప్పాను, వరుసగా చెప్తూ వచ్చాను. ప్రార్థన పట్టుకోవాలా, ప్రార్థన పట్టుకోకమునుపు విశ్వాసాన్ని పట్టుకోవాలా, విశ్వాసాన్ని పట్టుకోకమునుపు వాక్యాన్ని పట్టుకోవాలా. చూసారా? ఆ తర్వాత మళ్ళీ 3 ఉన్నాయి, ఇప్పుడు చెప్పను, ఒక పేర్లు మాత్రమే చెప్తాను. ఆ తర్వాత ఇంకో పట్టుది ఏంటి తెలుసా? నిన్ను ఇంకోటి ఏం పట్టుకోబోతున్నాం మనము? అది అయిపోయిన తర్వాత, విశ్వాసం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆత్మలను పట్టేటటువంటిగా నిన్ను సిద్ధపరుస్తాడు. పేతురు పిలిచేమన్నాడు, ఇక మీదట నువ్వు మనుషులను పట్టుకునేవాడిగా చేస్తాం. అంటే మనం మనుషులను పట్టుకోవాలి అంటే ఎక్కడ రావాలా? ప్రభు బల్లలోకి రావాలా. చూసారా? అదైన తర్వాత ఇంకోటి పట్టుకోవాల్సి వస్తుంది. మనము శిలువను పట్టుకోవాలా. ప్రకటించినప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. శిలువను పట్టుకోవాలా. ఆ తర్వాత ఆఖరిగా ప్రకటన గ్రంథంలో అంటాడు 3:11 నీకు కలిగినది ఏంటి? అక్కడ కలిగింది జీవ కిరీటము నీకు పరలోకములో ఉన్నది, అది గట్టిగా పట్టుకోవాలా. కాబట్టి 7 అంతస్తుల్లో పట్టుకోవాలా మనం ఇప్పుడు. అలాగే మనం చూస్తూ వచ్చాము. ఏలియా ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాడు? ఆసక్తితో ప్రార్థించాడు. ఏ విషయాలు ఆసక్తిగా ఉండాలో 7 విషయాలు చెప్తూ వచ్చాను నేను. ఎడతెగక ప్రార్థించాలా, ఏ విషయాలు ఎడతెగకూడదో 7 విషయాలు చూస్తూ వచ్చాము. ఈ రోజున పట్టుదలతో మనం ప్రార్థించాలా. కాబట్టి 7 విషయాలు ఉన్నాయి ఇక్కడ. చివరిగా ఒక మాట ముగించుకొని ప్రార్థనకు వెళ్తాం. ప్రార్థన సమయం కాబట్టి మనం చదువుకున్న మాటకు వస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకున్న మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతామా? చూడండి, 18వ వచనం. చూడండి ప్రియులారు, ఇక్కడ ఉన్న మాటను ప్రార్థనను విజ్ఞాపనను 2 కలుపుతున్నాడు మళ్ళీ ఇక్కడ. ప్రార్థన అనేది మన కొరకు చేసుకునేది, విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు చేసేటటువంటి. ఈ 2 తేడా తెలియదు జనాలకి. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం మంచిదే, విజ్ఞాపన చేయాలా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కొరకై, సంఘం కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో కూర్చొని అనేకుల కొరకై విజ్ఞాపన చేయాలి. ఇక్కడ మార్పు లేని భర్తల కొరకై, మార్పు లేని భార్యల కొరకై, మార్పు లేని బిడ్డల కొరకై, నామకార్థమైన క్రైస్తవుల కొరకై, కష్టాల్లో శ్రమలు పడుతున్నటువంటి సేవకుల కొరకై, అనేక సంఘాలు హింసించబడుతున్న వారి కొరకై, ఎంతోమంది అనేకమైన బాధల్లో ఇరుకులు ఇబ్బందులు పోతున్న వారి కొరకై, క్రైస్తవాడి కొరకై, దేవుని యొక్క సేవకుల కొరకై, అనేకుల కొరకై మనం విజ్ఞాపన చేయాలా. ఇక్కడ కూర్చొని అందరూ చేయగలరా ఈ పని? అందుకనే శైతానుడు బోధ అంటే భయపడ్డావు, నవ్వుతాడు. బోధ అంటే అరే చూడరా, రోజుకి అంతమంది బోధ చేస్తున్నారు, అందులో నువ్వు అక్కడవి, నువ్వు చెప్తావే కానీ చేయవు, ఎందుకు నీ బోధ అంటాడు ప్రతి ఒక్కరు కూడా శైతానుడు. అయితే ప్రార్థన చేసేటప్పుడు నేను నీతో కాదు పోరాడేది, ఆయనతో చెప్తున్నా. ఆయన ఏం చేస్తాడంటే, అంతమంది మీతో చెప్పాను, మన ప్రార్థన ధూపం వల్ల వెళుతూ ఉంటున్నది. ఆ ధూపాన్ని ఎవరి దగ్గర పోతున్నది? దేవదూతలు స్వీకరిస్తారు. ఆ దేవదూతలు వెళ్ళేసి దేవుని చేతిలో పెడతారు. దేవుడు ఏం చేస్తున్నాడు? దూతలారా వెళ్ళండి,
ఎవరు ప్రార్థించారో, దేని కొరకై ప్రార్థించారో వెంటనే వారికి జవాబు ఇవ్వండి, మీరు పోయి సహాయం చేయండి. కానీ మన ప్రార్థన అక్కడికి పోకుండా మధ్యలో ఆఫ్ చేస్తాడు శైతానుడు, డిస్టర్బెన్స్ చేస్తాడు, చేయనివ్వడు. అందుకనే మన యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. రెండో మాట ఏమన్నా తెలిసిన, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతోటి. అంటే దాని అర్థం ఏంటి? మన వాళ్ళ కొరకే మనం చేసుకోకూడదు, మన సంఘం వరకే అట్లా చేసుకోకూడదు. లోకములో ఉన్న పరిశుద్ధులందరి కొరకై ప్రార్థించాలి. వాడు ఆఫ్రికాలో ఎన్నో విధాలుగా బాధపడుతుంటున్నారు, అలాగే లండన్లో, అలాగే ఇంగ్లాండ్లో, అలాగే అమెరికాలో, అలాగే బ్రిటన్లో, అలాగే పాకిస్తాన్లో, అలాగే ఇస్రాయిల్లో, అనేక దేశాలు ఎక్కడెక్కడ పరిశుద్ధులు ఉన్నారు. వారందరి కొరకే మన భారంగా ప్రార్థించాలా. చూసారా? అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నా తెలిసిన ఆయన, నేను మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము కూడా పట్టుదలతో ప్రార్థించండి అని అన్నాడు. ఒక్క సేవకుడు నా మాట చెప్పేదానికి, ఏ సేవకుడైనా సరే, అయ్యా నేను బోధ చేయబోతున్నాను, నా కొరకే ప్రార్థించమని చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారా? నేను మీ కూడా ప్రార్థన చేస్తాను, నా కూడా ప్రార్థన చేసేది. అందుకని ఎప్పుడైతే దైవ సేవకులు మన మధ్యకు వస్తారో, వాక్యాన్ని బోధించమనుకో, వాళ్ళ కొరకై మనం ప్రార్థన చేయాలి. ప్రభా, రేపటి దినాన మీద అవసరం మా మధ్యకి రాబోతున్నాడు. ఏదో వచ్చి కల్పనా కథలు చెప్పుకొని పోతే మాకు ఉపయోగం ఉంది ప్రభా. మా సంఘానికి ఏది అవసరమో, ఇక్కడ కూర్చున్న ప్రజలందరికీ ఏది అవసరమో వారి అవసరం కొలది మీ దాసుని అభిషేకించి వాక్శక్తి ఇచ్చి చక్కగా మీరు బోధించడానికి సహాయం చేయ్యా అని మనం ఏం చేయాలంటే దైవ సేవకులందరి కొరకై ప్రార్థించాలి. రేపటి దినము ఏ సంఘాల్లో దైవ సేవకులు నిలబడిపోతున్నారో వారందరి కొరకు మనం ప్రార్థించాలి. ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థిస్తావో అందరి యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన తిరిగి నీకు ఒక ఆశీర్వాదంగా మారుతుంది. అది గొప్ప రహస్యం. తర్వాత చూద్దాం, సమయం లేదు నేను చెప్పేదాని కొరకై. మన ప్రార్థన వెళ్ళి ఆ ప్రార్థన వాళ్ళ కొరకే చేస్తే అది తిరిగి మనకు వచ్చేలాగా ఆశీర్వదించబడుతుందో కొన్ని సందర్భాల్లో చెప్తూ వచ్చాను. యోగు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఆయనకేం జరిగింది? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఒకరి కొరకు మనం ప్రార్థన చేస్తే అది మన మేలు జరుగుతుంది మనకు. అందుకని చూడండి, మా ప్రార్థనలో, దైవ సేవకుల ప్రార్థనలో ఎక్కువగా మేము అందరి కొరకే ప్రార్థన చేస్తాం. ఆఖరిన మీ దాసురాలని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటారు. వాళ్ళందరి కొరకు వారి కష్టాలు, వారి బాధలు, వారి రోగాలు, వారి వ్యాధులు, వారి ఆకలి, దప్పిక, హాస్పిటల్ అన్నిటి కొరకే ప్రార్థన చేస్తాను. కానీ నా దగ్గరికి వచ్చినప్పటికీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇతరుల కొరకు చేసే ప్రార్థనే మనకు ఆశీర్వాదకరం కాబట్టి మనం ఈ రోజున పట్టుదలతో చేసే ప్రార్థన సమస్తమైనటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తాం. ముందు చూస్తూ వచ్చే పాటలో కూడా వారి పట్టు వదలక సంఘంతో కూడి ఎవరు ప్రార్థిస్తారో వారే పొందెదరు క్షేమాభివృద్ధి. నువ్వు ఎప్పుడైతే పట్టుదలతో దేవుని సంఘంలో ప్రార్థన చేస్తూ వస్తావో నీకు క్షేమం ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాము. అదే సమయంలో మనం పరీక్షించుకుందాం. రేపటి ప్రభు వాళ్ళ కొరకే మనం సిద్ధపడదాము. ప్రభు, నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను? పట్టుదలగా నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను? పట్టుబట్టుకోలేకపోతున్నాను, విడిచిపెడుతుంటున్నాను, ప్రార్థించాలనుకుంటున్నాను, చేయలేకపోతుంటున్నాను. కాబట్టి విశ్వాసం ఎక్కడో నాకు సన్నగిలిపోయింది. విశ్వాసం ఎందుకు రాలేదంటే నేను సరైన వాక్యం వినలేకపోతున్నాను ప్రభు. కాబట్టి నాకు వాక్యం అవసరం. అప్పుడే నా విశ్వాసం బట్టి నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ప్రభు యొక్క బల్ల. కాబట్టి ప్రియమైన సోదరులారా, అంత లోతైనటువంటి సత్యాలు ప్రభు మనం బయలుపాటు చేస్తుంటాడుగా కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పెడదాము. రండి, ప్రార్థనలకు పెడదాము. అందరూ కూడా అక్కడ మూసుకోనండి. ప్రభు చూద్దాము. ఒక నిమిషం పరిశీలించుకొని మనలో ఉన్న పొరపాటులు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని
క్షమాపణ కోరుకొని ప్రభు దగ్గర అప్పుడు మనం చెప్పే అంశాల కొరకే ప్రార్థన చేసుకుందాం. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, ప్రార్థన ద్వారా సాతాను క్రియలో బంధించేదారు వారే, ప్రార్థన ద్వారా సాతాను క్రియలో బంధించేదారు వారే. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరదరో వారి ధన్యులో పరలోకమే వారిది, ఎవరు చేరదరో వారి ధన్యులో పరలోకమే వారిది. ప్రారంభించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి చెప్పిన అంశాల కొరకై రేపటి దినము మన మధ్యలో వ్యవసాయం ఉండబోతున్నారు. ప్రభు సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా ప్రార్థిస్తాము. మంచి వాతావరణాన్ని అనుగ్రహించినట్లుగా సంఘం అంతా కూడా కలిసి వచ్చి ప్రభుని ఆరాధించినట్లుగా ప్రార్థిస్తాము. మధ్యలో ఆయా ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ వస్తాను. వారి కొరకై ప్రార్థించాను. నా పరిశుద్ధమైన తండ్రి, క్రియా ప్రేమిస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ వివేక దేవ నామానికి స్తుతి స్తోత్రములు. ఇంతవరకు ఆడుకొని వారాంతము కూడా తండ్రి కృపలో భద్రపరిచి రీతిగా నాయన సమయంలోనికి పరిశుద్ధుల మధ్యలో ఈ కోరికకు నాకు కూడా నాయన పాలనిచ్చినందుకు సిద్ధపడటకు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆసక్తిని బట్టి నీకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడివి, మహాపరిశుద్ధుడివి ప్రభా. నువ్వు యొక్క దేవుడి లోపల ఎవరిని లేవు దేవా. నీ బిడ్డనైనా మేము ప్రభు నీ పాదాల చెంతకు వచ్చి ఉండేవా తండ్రి. ప్రభా గడిచిన కాలం అంతట్లో కూడా తండ్రి నీకు వ్యతిరేకంగాను, నీకు ఆయాస పుట్టించే విధంగాను, నీ హృదయం నొప్పించే విధంగాను ప్రవర్తించిన కలిగిన ప్రతి సందర్భాలు ప్రతి క్రియలను బట్టి క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభు. దేవాలను హృదయాన్ని చూసే దేవుడి, హృదయాంతరంగాన్ని ప్రభావం పరిశీలిస్తున్న దేవుడు, నీ ముందు దాచిపెట్టేది ఏమీ లేదు ప్రభు. దయతో క్షమించు. చూపులు, తలంపులు, మాటలు, ప్రవర్తన, నడవడిక సమస్తము అధికారులు మొదలుకొని నన్నెత్తి వరకు క్షణకాలం క్రితం వరకు కలిగిన ప్రతి విధమైన అపవిత్రతను బట్టి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని రేపు దినాన్ని కొరకే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మాట్లాడిన మాటలు ఒక వాక్యము ప్రభు, మరి ఆ అంశాలు ప్రార్థన, విశ్వాసము దేవా, మరి ఒక వాక్యము ఇది ఏ విధమైనటువంటి ఒక ముందడుగు వేపించే క్రమము ఒక విశ్వాసకి ఇస్తుందో ప్రభు, ఆత్మీయతలో ఆ విధంగా తండ్రి ప్రార్థన జీవితము మేము కలిగి ఉంటూ సహాయం చేసి మరి ప్రభు ఆ యొక్క వాక్యము జీవ గ్రంథం నుంచి ప్రతిదినము తినేందుకు, తద్వారా వినేందుకు ఆ రకంగా నాయన వాక్యంలో మన విశ్వాసంలో మేము పొందుకున్నటకు, వాక్యం ద్వారా విశ్వాసంలో బలపడటకు సహాయం తెచ్చిమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ యొక్క మాటల్ని సాతాన్ని దొంగలించకుండా, మరి అపవాది తీసుకువెళ్ళిపోకుండా దీనిపైన నాయన మరి ప్రతినిత్యము కూడా తండ్రి స్మరణకు తెచ్చుకుంటూ క్రియారూపంగా వాక్యానుసారంగా జీవించేందుకు, ఆపాదించుకున్న జీవితంలో ముందుకెళ్ళేందుకు సహాయం చేయగలవా పరిశుద్ధాత్మ తండ్రి. నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. రేపటి దినం జరిగే పరిచయ కొరకు, మరి దూరం నుంచి వస్తున్న సేవకుల కొరకే, మరి దాసుల కొరకే ప్రార్థిస్తూ ఉండగా ముందుగా వాతావరణాన్ని అనుకూలంగా ఉంచి ప్రభు, వర్షము రాకుండా ఎండ తీవ్రతను తగ్గిస్తూ మరి ఆరాధన జరిగే సమయం అంతా కూడా తిరిగి మేము గృహాలకు వెళ్ళే వరకు కూడా వాతావరణాన్ని ఆదరణ ఉంచుకోమని ప్రార్థిస్తుంది దేవా. నీ యొక్క దైవ సేవకుడిని అభిషేకించుకొని
తన నోటిని నీ బూర వలె వాడుకొని మరి ఏ విధమైనటువంటి వాక్యమును మన్నాను ప్రభు రేపు మా అందరికీ పంచదలసిన ఉద్దేశించి ఉన్నాను. మా అవసరాల నిమిత్తము మా పరిస్థితులు మా ప్రతికూలమైనటువంటి బాధలతో మరి నాయన నీ ఇంటికి నేను ఆరాధించడానికి వస్తూ ఉండగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే విధంగా మా నోరుని తెరవమని మా హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ దైవజనుడి చేత మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును ఆయన నీవే ఇవ్వమని ఆయనకున్న ప్రతి ఒక్క బలహీనతను బట్టి ప్రార్థిస్తున్నాను. వాటన్నింటినీ తీసివేసి రేపు కొరకే చక్కటి వర్తమానం కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. ఆయన రాకపోకలేదు సహాయం దయచేయండి. మీ కంచా కాపుదల దయచేసి దూతలు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. ప్రభు నాయన ఇంకనూ నా విషయానికి ప్రభు నాకున్నటువంటి వ్యక్తిగత బలహీనతలు లేకపోతే నాయన మరి నీ నుంచి దూరం చేస్తున్నటువంటి విషయాలు, వ్యక్తులు, పరిస్థితులు, స్థితిగతులు అన్నిటినీ కూడా తీసివేయమని మరింతగా నీలోనికి మరింతగా నీ రాజ్య స్థాపనలోనికి నీ రాజ్య వ్యాప్తిలోనికి ప్రభు సిద్ధపడుతూ ఉండగా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను డైవర్ట్ చేసి నన్ను సైడ్ ట్రాక్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నాకున్నటువంటి కుటుంబ పరిస్థితులు మరి నా వైఫ్ తన హృదయంలో పరివర్తన, తన పశ్చాత్తాపం తెచ్చుకొని ప్రభు ఈ లోకంలో ఎవరిని మార్చలేరు అనేది వాస్తవం కనుక దేవా హృదయంలో నుంచి నీ వాక్యం తీసేసుకున్న పరిస్థితిని తిరిగి నీ వాక్యం చేర్చుకొని ప్రభు నీకు భయభక్తులు, నీ అందు భయభక్తులు కలిగి నా తప్పులను తెలుసుకొని పశ్చాత్తాప మనసు కలిగి చేసిన ప్రతి పొరపాటును తన ద్వారానే సరిచేస్తూ నీ చిత్తం అయితే చేస్తూ రమ్మని ప్రార్థిస్తుంది. నీ చిత్తం కానిలా నీ రాజ్య వ్యాప్తి కొరకు మరి నాకు నా ఎదుగుదలకు ఆత్మీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ అది సరికాదు అనిపిస్తే నీ చిత్తానుసారం మాత్రమే జరిగిస్తున్నామని వేడుకుంటున్నాను. ముఖ్యంగా తనను ఆటంకపరుస్తూ తన గందరగోళానికి గురి చేస్తూ ఇంట బయట చుట్టూరు బంధువులు, వీరిలో స్నేహితులు అనే వాళ్ళు ఎవరైతేనైనా మరి గందరగోళానికి గురి చేస్తున్నారు అటువంటి వారందరినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ కోర్టు, లీగల్ వర్క్స్ అన్నింటిలో కూడా తోడుగా ఉండమని లాయర్స్ని మరి ఆయన మాట్లాడే విషయాల్లో వాటిల్లో ఏమీ తెలియదు కనుక నీ జ్ఞానమును, నీ వివేచనను, ఆలోచనను అయినా నీవు ఆలోచనకర్తగా ఉన్నావు కాబట్టి ఆలోచన చెప్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభా నిన్ను హింసించే వారి కొరకు నిన్ను బాధించే వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థించుకున్నాను. ప్రభా బాధిస్తున్న తన వారందరినీ బట్టి నేను మొదలుపెడుతూ ఉండగా నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు వాటన్నిటికీ జవాబును కూడా పొందుకునేలాగా ప్రతి ఒక్కరికి ప్రార్థనా శక్తిని దయచేయమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని చేతులకు చెప్తూ నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ నేను తప్పు మాట్లాడితే ప్రభు క్షమించి పరిశుద్ధాత్మ దేవ ఎవరు మర్చిపోయింటే జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసంతో పొందుకున్న అనుభవంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆలోచన ద్వారా అపరాధం లేకపోలేదైనా నేను ఒప్పుకుంటున్నానయ్యా. నేను ఒప్పుకోవడానికి సహాయం చేయాలి. అయా అనేక కొరకు ప్రార్థించడానికి సంఘం కొరకునైనా అయా దైవ సేవకుల కొరకు ప్రార్థించడానికి సహాయం చేయాలి. అయా దేవ కూడి వచ్చిన సహోదరుని బట్టినైనా అయా సహోదరుని బట్టినైనా నీకు వందనాలు సోదరుడానికి ఏమిటయ్యా సోదరు దీనికయ్యా మొరపెడుతున్నారు దేవా తండ్రి మన ప్రార్థన విజ్ఞాపన
ఆలకించి అయా దయా జవాబులు దయచేస్తున్నామని కూడా నమ్ముతున్నాను అయ్యా. దేవాలయ అయా నీకు ఆదివారం పరిశుద్ధ అయా నా తండ్రి నాయన నేను మేమందరూ అయా తండ్రి చంద్రాడినైనా అయా నా తండ్రి ఆసక్తిగా సన్నిధికి రావడానికి ఎక్కడ నిర్లక్ష్య స్వభావం లేకుండానైనా సహాయం చేయాలి. అవసరమయ్యా నా తండ్రి నైనా అయా నూతనైనా అయా నీ సన్నిధి పైన దూర ప్రాంతంలో చేస్తున్నాను అయా నీ దాసులు ప్రయాణం అంతలో క్షేమాన్ని దయచేయాలి తండ్రి అయినా అయా బిడ్డలు క్షేమం కొరకు అయా తండ్రి భక్తుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. దేవన తండ్రి నైనా అయా నా తండ్రి నీ దాసులు మనకు వేరున్నావు వాటినైనా ఆ పనులకు వర్తమానమైనా అయా మన ఆహారంగానైనా నాతో మీరు ఏం మాట్లాడుతున్నారు దేవాల తండ్రి అయా నీ కట్టలు అనుసరించడానికి ఆజ్ఞలు దయకోవడానికి అయా యథార్థంగానైనా అయా నా తండ్రి అయా పరిశుద్ధంగా జీవించడానికి కూడా నైనా సహాయం చేయాలి. గొప్ప దేవాల తండ్రి మనసారా ఆరాధించుకోవడానికి వాటి అనుసారమైనా అయా బలవర్తమానంలో అయా బలలో చేయడానికి కూడా సహాయం చేయాలి. దేవాల తండ్రి అయా దైవ సేవకులు కూడా జ్ఞాపకం చేస్తే దాసులు దాస్తాను అయినా అయా దేవా అయా నా తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయాలి. అయా దాసులు దాస్తాను బిడ్డలకి వివాహాల కొరకు సహాయం చేయాలి. దేవాల తండ్రి వెంటనే సిద్ధపరిస్తాయినా అయా వారికి మరి ఆడపిల్లలైనా అయా అమ్మాయిని మరి అయా బాబు కూడానైనా వివాహాలు ఎక్కడ సిద్ధపరిచించారు దేవాల తండ్రి ఈ చిత్ర ప్రకారం జరిగించగా దేవా అయా మందిని కట్టుకోవడానికి కూడా స్థలాన్ని సిద్ధపరుస్తాయా. దేవాల తండ్రి అయా ఎక్కడ సిద్ధపరిచించావా నీ ఇష్టం ఎక్కడైనా నివాసంతో నువ్వు మాట్లాడయ్యా. దేవాల తండ్రి అయా దేవాది దేవాల తండ్రి అయా నా దేవాన్ని కూడా జ్ఞాపకం చేస్తాయా. దేవాల తండ్రి అయా మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేస్తాయా. దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేస్తాయా. దేవాల తండ్రి అయా నా తండ్రి అయా స్థానిక సంఘాల సకల పరిశుద్ధులు కూడా జ్ఞాపకం చేస్తాయా. దేవాల తండ్రి అయా నా తండ్రి అయినా ప్రేమ అయా ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తాయా. దేవా అయా రక్షించుకోయా. ప్రార్థించినట్లుగా అయినా నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించినట్లుగా యెహోవా సన్నిధిలో ఉండినట్లుగా అయినా అయా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటాడయ్యా. దీవన తండ్రి ఆ విధంగా అయినా నా బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తాయా. రానున్న రోజుల్లో అయ్యా నా తండ్రి అయినా నా బిడ్డలు కూడా రక్షించుకొని నిన్ను సేవించే వాళ్ళ నిన్ను ఆరాధించే బిడ్డలైనా హాయిపరచుకోయా. దీవన తండ్రి అయినా గొప్ప దేవాల తండ్రి నాకు జ్ఞాపకం చేసుకోయా. అయా నా బలహీనతలు ఎదిగిన దేవుడు అయ్యా నా తండ్రి అయినా నా బలహీనత గురించి అయా నీ చిత్తమైతే నీ ఇష్టమైతే అయినా ప్రేమ స్వస్థపరచునైనా ప్రేమ అయా అయా లేకుండా నీ సన్నిధికి నడిపించయ్యా. దేవా నా తండ్రి అయినా ప్రేమ అయ్యా నీ నామములో నన్ను నేను తగ్గించుకొని హెచ్చించడానికి సహాయం చేయాలి. యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి కొంతమంది అనారోగ్యం ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తాము. అది జోనాథన్ బ్రదర్ కొరకు ప్రార్థించండి. ఆ ప్రస్తుతానికైతే పర్వాలేదు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక వారం 10 రోజులు పడుతుంది. క్షేమకరంగా తిరిగి వచ్చినట్లుగా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునేందుకు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే సంఘంలో కూడా కొంతమందికి అనారోగ్య పరిస్థితులు వెళ్తుంటున్నారు. మరి కళ్యాణి కూడా అనారోగ్యం ఉంటున్నారు. తన కొరకు కూడా కావాల్సిన ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. శిష్యాంగ మరి రేపు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. మండే పరీక్ష ఉంటుంది కాబట్టి కూడా ప్రభు సాగుతున్నట్లుగా ప్రార్థిస్తున్నాడు. ప్రభు యొక్క మరి మా రేపు దినం జరిగే కార్యక్రమానికి దైవసేవకులు వస్తున్నారు. భయంకరంగా జరిగినట్లుగా మరొకరు ప్రార్థించండి. మార్పు లేని భర్తల కొరకై ప్రార్థించండి. బిడ్డల కొరకై ప్రార్థించండి.
మరి ఎవరెవరింట్లో ఎవరెవరు మార్పు చెందలేకపోతున్నారో వారి కొరకై భారంగా ప్రార్థిస్తురండి. కొత్తగా వస్తున్న వారు బలపరచబడినట్లుగా దేవుడు వాళ్ళని బలపరిచినట్లుగా మందిరంలో నూతనంగా వస్తున్న వారిని స్థిరపరిచినట్లుగా ప్రార్థిస్తురండి. రేపు దిన కొరకు మనకు స్థలం కూడా అవసరము, స్థలం కొరకు కూడా ప్రార్థిస్తురండి.